హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఇగ్నైట్ ఐజియన్ 8th మోడల్ హెల్మెట్ ను అన్బాక్సింగ్ చేద్దాము. ఇదొక స్పోర్ట్స్ హెల్మెట్ అన్నమాట. చాలా మంది పర్చేస్ చేస్తూ ఉంటారు. సో ఈ వీడియోలో ఈ హెల్మెట్ గురించి అన్బాక్సింగ్ చేస్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెల్మెట్ ప్యాకేజింగ్ నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. నేను అన్బాక్సింగ్ చేసిన ప్రీవియస్ హెల్మెట్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇగ్నైట్ వల్ల ప్యాకేజింగ్ మాత్రం చాలా బాగుంది. టోటల్ గా 2 బాక్సెస్ ఇచ్చారు. బాక్స్ ఓపెన్ చేయగానే హెల్మెట్ ను 2 కవర్స్ లో వ్రాప్ చేసి ఉంచారు. బ్యాక్ క్వాలిటీ అయితే రియాలిటీలో చాలా బాగుంది, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో. నెక్స్ట్ మనకి బాక్స్ లో ఎడిషనల్ గా ఒక స్పాయిలర్ ను కూడా ఇస్తున్నారు. హెల్మెట్ కి ఇన్బిల్ట్ గా ఒక స్పాయిలర్ ఉంది, అది కాకుండా సపరేట్ గా ఎడిషనల్ గా ఒకటి ఇచ్చారు. ఇంకా మనకి బాక్స్ లో కీ చైన్ ఉంది, అలానే కొన్ని స్టిక్కర్స్, ఇన్ఫర్మేషన్ కార్డ్స్ ఉన్నాయి. కంటెంట్ వైజ్ ఇవే స్టఫ్ ఉన్నాయి, ఇంకేమీ లేవు. వీటన్నిటిని పక్కన పెట్టేసి హెల్మెట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది? చాలా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ లో ఈ హెల్మెట్ ని మీరు బుక్ చేసుకోవచ్చు. విత్ గ్రాఫిక్స్ తో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అలానే వితౌట్ గ్రాఫిక్స్ అంటే ప్లెయిన్ కలర్స్ లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా సైజెస్ వైజ్ టోటల్ గా 3 సైజెస్ ఉన్నాయి, ఎల్, ఎమ్, ఎక్స్ఎల్ అని. సో మీకు నచ్చిన కలర్ లో మీకు సెట్ అయ్యే సైజ్ లో హెల్మెట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మీకు వీడియోలో కనిపిస్తున్న కలర్ కూడా రియాలిటీలో చూడటానికి చాలా బాగుంది. ఈ గ్రాఫిక్స్ వచ్చేసి ఆస్ట్రోనట్ గ్రాఫిక్స్ అనమాట. గ్లాసీ ఫినిషింగ్ గ్రాఫిక్స్ కాదు, ఇది మ్యాటి ఫినిషింగ్ లో ఇచ్చారు. సో ఇది ఓవరాల్ గా కలర్స్ అండ్ సైజెస్ గురించి. నెక్స్ట్ ఈ హెల్మెట్ ఎగ్జాక్ట్ ప్రైస్ ఫ్లిప్కార్ట్ లో 4250 రూపీస్ ఉంది. అదే ప్లెయిన్ కలర్ లో మీరు ఈ హెల్మెట్ తీసుకుంటే 4000 రూపీస్ కి వచ్చేస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఈ హెల్మెట్ ప్రైస్ కూడా 3700 కి డ్రాప్ అవుతూ ఉంటుంది. బయింగ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నెక్స్ట్ ఈ హెల్మెట్ హెడ్ కు పెట్టుకున్నప్పుడు వ్యూ చూడటానికి ఎలా ఉంది? నేను ప్రీవియస్ గా రివ్యూ చేసిన స్పోర్ట్స్ హెల్మెట్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ హెల్మెట్ షేప్ మాత్రం కొంచెం రౌండ్ గా ఇచ్చారు, దీన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే హెల్మెట్ కంటే ముందు ప్రీవియస్ మోడల్స్ ఉన్నాయి, లైక్ ఐజియన్ 4, ఐజియన్ 7 అని. సో ఇది ఐజియన్ 8 అనమాట, లేటెస్ట్ మోడల్ ఇది. వాటితో కంపేర్ చేసుకుంటే హెల్మెట్ షేప్ అనేది కొంచెం చేంజ్ అయింది. నెక్స్ట్ హెల్మెట్ ఫిట్టింగ్ వైజ్ ప్రాపర్ గా హెడ్ కు ఫిట్ అయింది, కంఫర్ట్ కూడా బాగానే ఉంది. సో మీ హెడ్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యే హెల్మెట్ తీసుకుంటే కంఫర్ట్ వైజ్ మీకు చాలా బాగుంటుంది రైడింగ్ లో. సో మీరు ఒక టేప్ తీసుకొని మీ హెడ్ సైజ్ మెజర్ చేసుకున్న తర్వాత వచ్చిన నెంబర్ ని సైజ్ చార్ట్ లో చూసుకుంటే మీ హెడ్ సైజ్ మీకు పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. సో దట్ మీ హెడ్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యే హెల్మెట్ ని మీరు బుక్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, హెల్మెట్ అనేది మన హెడ్ కి ప్రాపర్ గా ఫిట్ అయి ఉండాలి. మరీ లూజ్ గా ఉండకూడదు, అలానే మరీ టైట్ గా ఉండకూడదు. ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ హెల్మెట్ వెయిట్ వైజ్ నా వరకు లైట్ వెయిట్ అనిపించింది. ఆల్మోస్ట్ హెల్మెట్ వెయిట్ 1500 గ్రామ్స్ ప్లస్ ఉంది. సో ఇది కొంతమందికి వెయిట్ అనిపించవచ్చు, సో అదొకటి చూసుకోండి. ఎవరైతే మోటో బ్లాగింగ్ చేస్తారో వాళ్ళు గోప్రోస్ అని, ఇంటర్కామ్స్ అని చెప్పి ఇన్స్టాల్ చేస్తారు కదా, అప్పుడు ఇంకా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సైజు ఫిట్టింగ్ అలానే వెయిట్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను హెడ్కి పెట్టుకున్నప్పుడు నా వరకు అయితే లైట్ వెయిట్ అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఈ హెల్మెట్ లో ఉన్న మెయిన్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వైజర్ కి పిల్ లాక్ ఫీచర్ ఇచ్చారు. ఇదేంటంటే మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైజర్ లోపల మీకు ఒక యాంటీ ఫాగ్ ఫిల్మ్ ఉంటుంది. ఇక్కడ నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. దీని పర్పస్ ఏంటంటే ఫాగీ కండిషన్ లో రైడ్ చేసేటప్పుడు ఫాగ్ అనేది వైజర్ లోపల పెరిగిపోకుండా ఈ యాంటీ ఫాగ్ ఫిల్మ్ అనేది సేవ్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడు డ్రైగా ఉంచుతుంది ఆ ప్లేస్ ని, సో దట్ రైడర్ కి విజన్ అనేది బ్లాక్ అవ్వదు. ఫాగీ కండిషన్స్ లో కూడా కంఫర్టబుల్ గా రైడ్ చేయగలదు. అదే యాంటీ ఫాగ్ ఫిల్మ్ లేకపోతే విజిబిలిటీ అనేది బ్లాక్ అవుతుంది, బికాజ్ యాంటీ ఫాగ్ ఫిల్మ్ లేకపోవడం వల్ల. సో అందుకు ఈ పిల్ లాక్ ఫీచర్ అనేది మనకి రియాలిటీలో యూజ్ అవుతుంది. సో ఇది ఒక మంచి ఫీచరే. ఇక్కడ ఉన్న యాంటీ ఫాగ్ ఫిల్మ్ అనేది బయట మార్కెట్స్ లో దొరుకుతుంది. ఒకవేళ ఎప్పుడైనా పాడిపోయినా లేదా మీరు కొత్త దాంతో రీప్లేస్ చేసుకోవాలనుకున్నా సింపుల్ గా మీకు మార్కెట్ లో దొరుకుతాయి కాబట్టి చేంజ్ చేసుకోవచ్చు. అలానే వైజర్ పైన మీకు పిన్స్ లా కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పిల్ లాక్ 30 అని ఉంది కదా, ఈ యాంటీ ఫాగ్ ఫిలిమ్స్ లో కూడా లెవెల్స్ ఉంటాయి, 30, 70, 120 అని. నెంబర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే ఫాగ్ రెసిస్ట్ చేయడంలో యాంటీ ఫాగ్ ఫిలిం అనేది అంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఇది ఓవరాల్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వైజర్ క్వాలిటీ కూడా బాగుంది. మీరు అబ్జర్వ్ చేస్తే వైజర్ కి బార్డర్స్ దగ్గర షైన్ అవడానికి సమ్ కోటింగ్ ఇచ్చారు. ఎండలో పెట్టినప్పుడు బాగా షైన్ అవుతుంది అనమాట, కలర్స్ గా. నెక్స్ట్ అలానే ఇంకా ఈ హెల్మెట్ లో సన్ వైజర్ కూడా ఇచ్చారు. సో డే టైమ్ లో రైడ్ చేసేటప్పుడు సన్ వైజర్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. ఈ సన్ వైజర్ ని ఆపరేట్ చేసుకోవడానికి బటన్ అనేది ఇక్కడ కింద ఇచ్చారు. సో ఇక్కడ నుండి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ రెడ్ కలర్ లో స్పోర్టియర్ స్పాయిలర్ కూడా ఇచ్చారు. ఈ స్పాయిలర్ ఉండటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ లుక్ చూడటానికి చాలా బాగుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ స్పాయిలర్ ఏరోడైనమిక్ వైజ్ వర్క్ అయ్యి హై స్పీడ్ లో మంచి స్టెబిలిటీని ఇస్తుంది. సో మీకు స్టార్టింగ్ లో చెప్పే కదా, బాక్స్ లో మనకి అడిషనల్ గా ఇంకో స్పాయిలర్ కూడా ఉంది. సో ఇన్ కేస్ ఎప్పుడన్నా డ్యామేజ్ అయితే సెకండ్ దాంతో రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇగ్నైట్ అని చెప్పి మెన్షనింగ్ చేశారు, అలానే ఐజియన్ 8 అని చెప్పి మోడల్ కూడా మెన్షనింగ్ చేశారు.
నెక్స్ట్ ఈ హెల్మెట్కి సర్టిఫికేషన్ వైజ్ డిఓటి సర్టిఫికేషన్ ఉంది, అలానే ఐఎస్ఐ మార్క్ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ FMVSS అని ఉంది కదా, ఇది కూడా డిఓటి సర్టిఫికేషన్కి రిలేటెడ్ అనమాట. సర్టిఫికేషన్స్ వైజ్ ఈ హెల్మెట్లో మిస్ అవుతుంది ECE ఎకనామికల్ కమిషన్ ఆఫ్ యూరప్. నేను ప్రీవియస్గా రివ్యూ చేసిన SMK టైఫాన్ హెల్మెట్కి అలానే ఎగ్జైర్ ఎపెక్స్ హెల్మెట్కి ECE సర్టిఫికేషన్ ఉంది. సో ఈ హెల్మెట్లో మనకి సర్టిఫికేషన్ వైజ్ ECE మిస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే హెల్మెట్ వెయిట్ కూడా మెన్షనింగ్ చేశారు, చూడొచ్చు. నెక్స్ట్ ఈ హెల్మెట్లో టాప్ ఎయిర్ వెంట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. సో దీన్ని మీరు కావాలనుకుంటే ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. అలానే బ్యాక్ సైడ్ అవుట్లెట్ ఎగ్జాస్ట్ ఉందన్నమాట. జనరల్గా వేరే హెల్మెట్లో అవుట్లెట్ ఎగ్జాస్ట్ని క్లోజ్ చేసుకునే ఆప్షన్ ఎవరు, కానీ ఇందులో ఇచ్చారు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్లెట్ ఎగ్జాస్ట్కి మెస్ అయితే లేదు, అలా ఓపెన్గా ఇచ్చేస్తారు. అదే వేరే హెల్మెట్స్లో అయితే చిన్నగా మెస్ టైప్లో అయితే ఇస్తారు. అలానే ఫ్రంట్ మౌత్ ఎయిర్ వెంట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. సో దీన్ని కూడా మీరు ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా వెంటిలేషన్ సిస్టమ్ గురించి. నెక్స్ట్ ఇక్కడ మనకి రబ్బర్ టైప్లో నోస్ ప్రొటెక్టర్ ఇచ్చారు. అలానే నెక్స్ట్ హెల్మెట్లో చిన్న సేఫ్టీ ఫీచర్ని కూడా యాడ్ చేశారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్యాడింగ్ పైన రిఫ్లెక్టివ్ బ్రాండింగ్ అయితే ఉంది. జనరల్గా ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే నైట్ టైం రైడ్ చేసేటప్పుడు వెహికల్స్ లైటింగ్ ఈ బ్రాండింగ్ మీద పడితే ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో దట్ మీ ఎగ్జిస్టెన్స్ అనేది వేరే వాళ్ళకి చూపిస్తుంది, అందుకే రిఫ్లెక్టివ్ బ్రాండింగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చిన్న కట్టెని ఇచ్చారు మీడియం సైజులో. ఇది మనకి డ్యామేజ్ అయ్యి వచ్చింది, లిటిల్ బిట్ కరెక్ట్గా స్టిక్ అవ్వట్లేదు. సో చిన్న కట్టెన్ ఉంది కాబట్టి ఎవరైతే మోటో బ్లాగింగ్ చేస్తారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇది ఉండటం వల్ల విండ్ అనేది బ్లాక్ చేస్తూ ఉంటుంది. అలానే హెల్మెట్లో లాక్ సిస్టమ్ వైజ్ డబుల్ డీరింగ్ లాక్ సిస్టమ్ ఇచ్చారు. అలానే అడిషనల్గా మనకి బటన్ కూడా ఉంది, స్ట్రాప్ అనేది కిందకి వేలాడకుండా. సో ఓవరాల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ లాకింగ్ సిస్టమ్ అనమాట. సెక్యూరిటీ అనేది బాగుంటుంది. ఇంకా హెల్మెట్ ఇన్సైడ్ చూడటానికి ఎలా ఉంది, ఇదంతా వాషబుల్ ప్యాడింగ్ అనమాట. కానీ నాకు అనిపించిన విషయం ఏంటంటే ఈ ప్యాడింగ్ ఏదైతే ఉందో ఇంకొంచెం స్మూత్గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది క్వశ్చనింగ్ వైజ్. అలానే ఇంకా స్పీకర్ పాకెట్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. సో బ్లూటూత్ ఇంటర్కామ్స్ లాంటివి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇగ్నైట్ ఐజియన్ 8th మోడల్ స్పోర్ట్స్ హెల్మెట్ గురించి. సో ఎవరైతే 4000 బడ్జెట్లో ఒక మంచి హెల్మెట్ను తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మీలో చాలా మందికి డౌట్ వస్తుంది, ఎగ్జైర్ ఎపెక్స్ హెల్మెట్ బాగుందా, ఈ హెల్మెట్ బాగుందని. నాకు పర్సనల్గా ఎగ్జైర్ ఎపెక్స్ బాగా నచ్చింది దీంతో కంపేర్ చేసుకుంటే. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు వీడియో మొత్తం చూసారు, ఫీచర్స్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రైస్ గురించి కూడా మీకు చెప్పాను. ఓవరాల్గా మీకు ఈ హెల్మెట్ నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఈ 4000 ప్రైస్ సెగ్మెంట్లో మంచి హెల్మెట్ ఇది. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.